అమరావతి రాజధాని పైన ఓడిపోయినా సరే ఇంకా సిగ్గు లేకుండా రాజధానిని కించపరిచే విధంగా ఆ రాజధాని ప్రాంతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని దారుణంగా, అసభ్యకరంగా మాట్లాడటం అనేది అందరం పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి విషయం. సాక్షి డిబేట్లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కూర్చుని ఒక వ్యక్తి రాజధానిని అవమానపరుస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరొక సీనియర్ జర్నలిస్టు నవ్వుతూ ఖండించకపోవటం అనేది దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని ఉద్యమ భాగస్వామురాలుగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల మనోభావాలని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి మహిళలంటే లెక్క లేకుండా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా ఆడవాళ్ళని అవమానించటం, వీధుల్లోకి తీసుకురావటం, అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ రోజున అవమానిస్తూ వ్యాఖ్యలు చేయటమే కాదు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కోడలంటే జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని అంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని అవమానపరుస్తూ అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో ఉన్నప్పుడు పోస్టులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కించపరిచినా కూడా మేము వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున మళ్లీ అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్లీ విషం చిమ్ముతూ ఈ వ్యాఖ్యలు చేయటం అనేది అందరినీ బాధిస్తున్నటువంటి అంశం. ఏం పాపం చేసుకున్నారు? అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అధికారంలో ఉన్నప్పుడు చాలా అవమానపరిచారు, లాఠీ దెబ్బలతో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది, కేసులు పెట్టారు, జైళ్లు పాలు చేశారు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఏంటి, భూములు ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమా? రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేయటమే వాళ్ళు చేసినటువంటి పాపమా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇద్దరు జర్నలిస్టులని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సాక్షి ఛానల్ కూడా దీనికి బాధ్యులు కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ సాక్షి ఛానల్ ప్రతినిధిగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి, రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా? మనకెందుకులే అని మనం ఊరుకుందామా? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. ఇది మా మహిళల డిమాండ్. ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే. ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మీ తల్లి, చెల్లి, మీ బిడ్డలు, ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. మా రాజధాని మీద విషంకి చిమ్మడం కాదు. మీ ఇంట్లో మీ తల్లి, చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి మేము అలా మాట్లాడకూడదు, క్షమించాలి. కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద, మీరు మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి. మీరు రాజద్రోహులుగా, దేశద్రోహులు. ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిప్పి కొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కృష్ణరాజుల్ని
తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదన్నాడు. చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో. ఈ ఎదవకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదని వేసీల రాజధాని. నువ్వు చూసావా? ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు. దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటిపాటి మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం. మరి అలాంటిది ఈరోజు ఆమె కామ్గా ఉందంటే ఏమనుకోవాలి? ఒక మహిళగా ఆమె ఏమన్నా చేయగలుగుతుందా? కాబట్టి దీనికి ఆమె ముందు 24 గంటల్లోగా అతన్ని చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతదేవి కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆవిడ మీద కూడా కొమ్మినేని శ్రీనివాస్ మీద కృష్ణరాజు మీద సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేసీల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతోమంది పనిచేస్తున్నారు. నువ్వు చూసొచ్చా? అసలు నువ్వు మాట్లాడి నీ పెళ్ళ నీ తల్లి నీ పిల్లలు కూడా ఉన్నారు. ముందు అది తెలుసుకొని సావరా ఎదవ. నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. అసలు అమ్మకి అయ్యికి పుట్టినోడివి అయితే ఇలాంటి మాటలు వస్తాయి నీ నోటి వెంట. అసలు భారతదేశంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఎంతగా గౌరవిస్తారు. అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవడో గడ్డి తినమన్నాడు అని చెప్పి నువ్వు గడ్డి తింటావా? కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు అసలు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులుగా మాకందరికీ క్షమాపణ చెప్పాలి. వెంటనే మేము ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పచెప్పి తనను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకులు చవాకులు పేర్చడానికి సిద్ధంగా ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం. ఈ వీళ్ళ మీద వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్కే అన్నమాట. ఇది అమరావతి మీద ఏదో ఒక బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికే కేటాయిస్తారు టైము. మా మీద ఎవరికి దృష్టి ఉండదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు. దయచేసి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలి 11 సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా 0 రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇలా వీళ్ళ మహిళలను అవమానించి ఏ రోజైతే నువ్వు 6 నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసుర హస్తం పెట్టి 11 సీట్లకు నాశనం అయిపోయావో ఇక 0 సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కేసీఆర్ మాట్లాడే మాటలు మొన్న ఎవరో కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు. నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ని పూర్తిగా మాట్లాడనీకపోయావా? ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసులు అంటుంటే నిజమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. సన్నాసేదో నీ కొంపలోనే ఉండయేమో వేసే గృహాలు, ఎయిడ్స్ రోగాలు అన్నీ ఉండి ఉంటాయి. అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించిందేమోనని చెప్పి మేము నమ్ముతున్నాము. దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా అమరావతి రాజధాని, గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని, అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంకిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మదంతో కొట్టాడేటువంటి, అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా
అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వ్యక్తి, సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు. అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు, అమరావతి మహిళలను అవమానించావు. ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో? చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా? నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా? ఎయిడ్స్ ఎక్కువ ఉందా? ఎయిడ్స్కి సేవ చేయడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా? దుర్మార్గులారా, మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తల వంచుకుంటుంది. నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తల వంచుకుంటుంది. కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఒక మహిళ. మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు, దాన్ని ఖండించింది అమరావతి మహిళలు. నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం 24 గంటలైనా భారతిరెడ్డి గారు స్పందిస్తారా లేదా అని. మీకు మహిళలంటే చిన్న చూపు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా భారతిరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, ముఖ్యంగా అమరావతి మహిళల్ని. మీరు గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అదేవిధంగా కండ కావరంతో కామాంధుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్టు చేయకపోతే కనుక ఇది 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మారుస్తాం. మాకు ఉద్యమం కొత్త ఏం కాదు, 1631 రోజులు ఉద్యమం చేశాం. మా మహిళల్ని కించపరిచేటువంటి దుర్మార్గులకి శిక్ష పడేదాకా మేము నిరాహార దీక్షలతో ఈ ఉద్యమాన్ని ఉధృత రూపంలో 24 గంటలు సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో స్పందించకపోతే ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.